తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత ఉన్నప్పటికీ వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ప్రత్యేకించి పంచమ స్థానంలో శని, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం చేత సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. స్త్రీ మూలకంగా ధనం ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా స్థానచలన బదిలీలు జరగడానికి ఉద్యోగస్తులకు అవకాశం ఉంది కాబట్టి పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. షష్టమ స్థానంలో రవి రాహు బుధులు సంచరిస్తున్న కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. భాగ్యస్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల రీత్యా కొంత శుభవార్తలు, శుభ పరిణామాలు పొందడానికి అనుకూలమైన కాలం. లాభస్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో తల్లిగారి సలహా మేరకు అత్యద్భుతమైన ఫలితాలు, శుభ ఫలితాలుగా పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ, శుభంగా అనుకున్నప్పటికీ కొంత మానసిక పరిస్థితి మాత్రం కొంత ఇబ్బంది పెట్టడానికి కారణమవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచారానికి సంబంధించి, అదేవిధంగా వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. కేతుగ్రహానికి సంబంధించి ఉలవలు దానం ఇవ్వడం, బ్రాహ్మణులకు ప్రత్యేకంగా మంగళవారం నాడు ఉలవలు 1.25 కిలో, ఒక సిమెంట్ కలర్ వస్త్రం 1, పీచిదీయం టెంకాయ 1, 2 ఇస్తరాకులు బ్రాహ్మణునికి తగిన దక్షిణతో మంగళవారం నాడు గనక కేతుగ్రహానికి నవగ్రహాలు ఉన్న ఆలయంలో గనక దానం ఇచ్చినట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.